అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. ఏదో లెటర్ రాసింది బాధిత మహిళ అని సాక్షాత్తు మాజీ సీఎం వచ్చి చెప్తున్నాడు. మరి అలా అతను చెప్తున్నప్పుడు మనం కూడా చూపించాలి కదా. మాజీ టీటీడీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆ లెటర్ ఏంటి, దాని కమామి షేడ్ చెప్తారు. ఆ లెటర్ ఎప్పుడుదో ఒకసారి చూద్దానండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ 2019 ఎలక్షన్ ముందు అన్నారు. అంటే 2018, 17, 16 లేకపోతే 15, 14 ఇంకా అన్నీ కూడా ఎలక్షన్ ముందే. అప్పుడే పంపించుంటే లడ్డూలో కల్తీ చేశారు, 250 కోట్లు తినేశారు, ఆ నెయ్యికి బదులు ఏదో కెమికల్స్ వాడేశారు, అందులో జంతు అవశేషాలు కూడా ఉన్నాయి, పాపం ఈ భక్తులు ఉన్నారో మనోభావాలు గాయపరిచారు అని వీళ్ళ చెప్పకముందు ఈ లెటర్ ఎందుకు బయటపడలేదు? అప్పుడే పెట్టాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందండి, ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు అంటున్నారు. ఓకే, మరి 2019 ఇళ్ళ నెగ్గారు కదా. ఇళ్ళ నెగ్గినప్పుడు ఒక ఎంక్వైరీ చేయించి ఉండొచ్చు కదా. 19 నుంచి 24 దాకా ఇళ్ళే ఉన్నారు కదా అధికారంలో. అప్పుడు ఎందుకు తీయలేదు? అంతకుముందు ఎందుకు తీయలేదు? లేదు, 2024 ఎలక్షన్ గెలిచిన తర్వాత కూటమి అధికారంలో కూర్చున్న తర్వాత వెంటనే ఎందుకు బయటపెట్టలేదు? ఓ నెలగా, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరంన్నర ఎందుకు బయటపెట్టలేదు? సడన్గా కల్తీ జరిగింది, శ్రీవారి సొమ్మును కూడా కొట్టేశారు వీళ్ళు దొంగలు అని వాళ్ళు చెప్పాక అప్పుడు తీయటండి బాబా. ఇదేం దరిద్రం. ఇప్పుడు ఈ లెటరు 2019 ముందుది అంటున్నారు. మరి ఆ ఫోటోలు ఏవి వచ్చాయి? ఆ ఫోటోలు నిజమో మార్పింగ్ నాకు తెలీదు. ఎందుకంటే నేను చిన్నపిల్లని ఆ రోజున ఆవిడ గోరంట్ల మాధవ్ కూడా వచ్చి లేదు అది మార్పింగ్ వీడియో అన్నాడు. అప్పుడు కూడా ఇలాగే చిన్నపిల్లల పసి మనసుతో అది మార్పింగ్ కాదేమో అనుకున్నాను, మార్పింగ్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే అది మార్పింగ్ అన్నారు కదండి అప్పుడు. కాబట్టి ఈ లెటర్ ఏంటి? వీడియోలు ఏమో అశ్లీలంగా ఉన్న వీడియోలు ఏమి రాలేదు. ఒకవేళ అది ఎడిటింగా లేకపోతే నిజమో నాకు తెలీదు, నిజం చెప్తున్నాను. కానీ ఇప్పుడు బయట తీయటం ఏంటి అంటే, మా దొంగతనం ఎవడన్నా బయట పెడితే వాడి మీద ఉన్నవి లేనివి పెట్టేసి వాళ్ళని మేము బదనాం చేసేస్తాం, వాళ్ళని పెంట వాళ్ళ బతుకంతా అసలు వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళామరా, వీళ్ళ దొంగతనాన్ని ఎందుకు బయట పెట్టారా బాబు, వాళ్ళు దొంగతనం చేసుకొని వాళ్ళు నేరాలు చేసుకొని మనం మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనిపించే ప్రయత్నం కాదండి ఇది. 2-3 ఫోటోలు చూపించారు, ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి నిలబడి ఉన్న ఫోటోలు. ఇంకోటి ఏదో వీడియో అంటున్నారు, ఆ వీడియో ఏమో అది మార్ఫింగ్ అనేమో ఆయన అంటాడు. ఇవి తప్ప ఇంకోటి ఏమీ లేవు. కానీ చేసేయాలండి, సస్పెండ్ చేసేయాలి అర్జెంటుగా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలెప్పుకుని ఆంబోతులో తిరిగిన గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయడు, పక్కన పెట్టుకుంటాడు. భార్య పిల్లల్ని గాలికి వదిలేసి మరొక భార్య వాళ్ళ భర్తని పిల్లల్ని వదిలించేసి చక్కగా కాపురం పెట్టి ముక్కులియేదో బట్టలు చూపెట్టాడు. ఎవడు మా అద్దువర్సీలు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది తప్పు కాదు, ఆయన సస్పెండ్ చేయడు. ఇక మా అనంతబాబు కూడా చెప్పక్కర్లే, 3-4 ఉన్నాయి మనోడిది హైలైట్స్. ఆ హైలైట్స్ ఉన్నా సరే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అంబటి రాంబాబు డైరెక్ట్గా దొరికేసి మహిళతో చాలా అసభ్యకరంగా నీచంగా మాట్లాడాడు. డైరెక్ట్గా దొరికేసిన అతను మంత్రి పదవి నుంచి కూడా తీయకుండా కాపు టైగర్ అని కూడా చెప్తాను అంటాడు. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను. అతను కాపు టైగర్ అంట. ఏమండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వైసీపీలో. ఎందుకో మా అవినాష్ రెడ్డిని తీసుకోండి, సిబిఐ చెప్పింది క్లియర్గా అవినాష్ రెడ్డి ఆ మర్డర్లో భాగస్వామి ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా ఆయన కూడా ఈయన పక్కన పెట్టుకుంటాడు. వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేయడం కూడా పక్కన పెడితే మరి ఎందుకు బాబు ఇలా చేశారని మందలింపు కూడా లేకుండా వాళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసుకొస్తాడు. కానీ 2-3 ఫోటోలు చూసి ఇప్పుడు అర్జెంటుగా బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేసేయాల్సిందే. ఏమంటే మన వేలుతో మనకన్నీ ఒడిచేస్తున్నారు. ఇది పార్టీ కూటమిలో ఉన్న పెద్దలు కూడా కాస్త కొంచెం సమయం పాటించాలి. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి హిస్టరీ ఒకసారి తీసి చూడండి. 2019 నుంచి 24 దాకా బిఆర్ నాయుడు గారి TV5ని ఆంధ్రప్రదేశ్లో అనాథరైజ్డ్గా బ్యాన్ చేశారు. ఏ ఒక్క కేబుల్ ఆపరేటర్లో కానీ ఎవరు కానీ అసలు టీవీలో ఆ ఛానల్ని రానివ్వలేదు, దాన్ని మొత్తం బ్లాక్ చేశారు. దానివల్ల చాలా నష్టపోయి ఉంటాడు ఆయన. ఎందుకంటే టీవీలో రాకపోతే యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, యాడ్స్ రాకపోతే వాళ్ళకి ఇన్కమ్ ఏది, ఎంతమందికి జీతాలు ఇవ్వాలి? నష్టాన్ని వాళ్ళు భరించి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అన్యాయం మీద ప్రతిరోజు డిబేట్లు జరిగాయి, ప్రతిరోజు ప్రజలకు చైతన్యం కల్పించారు వాళ్ళు. దాంతోపాటు TV5 మీద చాలా కేసులు, TV5లో సాంబశివరావు గారి మీద కేసు,
మూర్తి గారి మీద కేసు, మరొక లెవెల్ వెళ్తే కేసు, బిఆర్ నాయుడు గారి మీద కేసు, అన్ని కేసులు పెట్టారు 2019 నుంచి 24 దాకా. ఏమంటే అంత టార్గెట్ ఎందుకు చేశారు? అదొకటే కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ అని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆయన ఇంకో పేరు ఇవ్వడు, పవన్ కళ్యాణ్ గారు, ఒక TV5, ఒక ABN, ఒక ఈటీవీ, ఎప్పుడన్నా ఆ మాట మర్చిపోయాడండి ఈయన? ఒక చంద్రబాబు నాయుడు రూపంలో కనిపిస్తారు, ఒక ఈనాడు రూపంలో కనిపిస్తారు, ఒక ఆంధ్రజ్యోతి TV5 రూపంలో కనిపిస్తారు, ఒక దత్తపుత్రుడు రూపంలో కూడా కనిపిస్తారు. ఎందుకంటే మీ బిడ్డకు ఈనాడు లేడు, మీ బిడ్డకు ఆంధ్రజ్యోతి లేదు, మీ బిడ్డకు TV5 లేడు, మీ బిడ్డకు దత్తపుత్రుడు తోడు కూడా లేడు. ఎందుకు అలా జపం చేసేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో పోరాడారు. పోరాడిన ప్రతి ఒక్కరిని హిట్ లిస్ట్ పెట్టుకున్నాడు ఆయన. ఆ హిట్ లిస్ట్లో ఫస్ట్ లేపేసింది నన్నే. నాకు టీడీపీ టికెట్ ఇస్తే వాళ్ళు తీయించేసామని పండగ చేసుకున్నారండి. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఉన్న వీడియోలు బయట తీయటం, వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు అంటాం, అక్కడేమో కొద్దిమందిని వాళ్ళ వైసీపీ కార్యకర్తల్ని కులం ముసుగులో ధర్నాలు చేయించటం. అరే డిఫెన్స్లోకి నెట్టేసాడు మా పార్టీని, నన్నుని నెట్టేస్తే ఇక ఎందుకురా బాబు, మన ఏది జరిగినా ఎందుకులే, ఇంకా చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓకే క్రూషియల్ టైం ఎందుకులే మన గురించి అని నేను వెనక్కి తగ్గేలా చేసి, చూసావరే నువ్వు మాతో పెట్టుకుంటే నీ పార్టీలో కూడా నీకు స్థానం లేకుండా ఎలా చేసావు చూసావా, నీ టికెట్ ఎలా దించాం చూసావా, అది మా కెపాసిటీ అన్నారండి. ఏం చేయాలండి, బాధపడ్డాం, మనసులో పెట్టుకున్నాం, పోన్లే ఇక ఏమండి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వంతు వచ్చింది. బిఆర్ నాయుడు గారు ఒకటే, వాళ్ళు చేసిన గలీజ్ దందాలు బయటపెట్టాడు అనేది ఒకటే. రెండోది 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి బండారం అంతా బయటపెట్టారండి. ఈ రెండింటిని తీసుకుని ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఒక ఫోటోని, ఒక లెటర్ని లింక్ చేసి, అయ్యి బాబు ఎంత పెంట చేస్తున్నారండి బాబు, పెంట చెప్పి సస్పెండ్ చేసేలాటండి. అంటే ఇంకోటి అంటున్నారండి, కొత్తగా ఉంది అది, ఇది టీటీడీ కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు సస్పెండ్ చేయమన్నాం. మా దాంట్లో అయితే ఎంపీలు చేస్తారు, ఎమ్మెల్సీలు చేస్తారు, మంత్రులు చేస్తారు, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి లైసెన్స్ ఉంది. ఈ టీటీడీ కాబట్టి ఫోటోలు కూడా రాకూడదు. అరే రే రే లాజిక్ కదిలిపోయిందండి అసలు. అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి. ఇప్పుడున్న వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధి అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, లేకపోతే అనంతబాబు కానీ, అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కదండి. అంటే మానవ సేవ చేయాల్సిన వాళ్ళు, మానవ సేవ అంటే మాధవ సేవ చేయాల్సిన వాళ్ళు, వాళ్ళు అంత నేరాలు చేసి సిబిఐ, ఎన్ఐఏ, పోలీసులు కన్ఫర్మ్ చేసిన వాళ్ళేమో పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అసలు ఏం మాట్లాడ్డన్న, అప్పుడు అసలు మొత్తం ప్లాస్టర్ వేస్తాడు నోటికి. కానీ ఇక్కడ చిన్నది ఇలా కనపడేటప్పుడు ఆ ఫోటోలు ఏంటో కూడా తెలియదు, ఆ లెటర్ రాసిన ఆవిడ ఎవరో తెలియదు, ఆ ఎప్పుడు రాసిందో తెలియదు, ఆవిడ ఎవరో బయటకు వచ్చిందో లేదో తెలియదు, ఏమి లేకపోయినా సస్పెండ్ చేయాలండి. అబ్బాయి అయ్య బాబోయ్, అసలు ఇలాంటి ఇంత దారుణం ఎక్కడని చూసామండి అన్నాడంటే అన్న జగనన్న బాబా బాబా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అనేది. అయితే టీడీపీ వీళ్ళతోనే టీడీపీ కంటిని పొడిపించడానికి వీళ్ళు చేస్తున్న మాస్టర్ స్కెచ్లు అండి ఇవన్నీ లోతుగా మనం అధ్యయనం చేయకపోతే మనం దొరికేసి ఇప్పుడు ఎలాగుంటుంది, అక్కడ ఏమైనా జరిగింది యాక్షన్ తీసుకున్నారనుకోండి, చూసా అలా ఉంటుంది మనతో అంటారు. యాక్షన్ తీసుకోలేదనుకోండి, అయ్య బాబు యాక్షన్ తీసుకోలేదు చూడండి ఎంత దారుణం అని ప్రజల దగ్గరికి వెళ్తారు. కానీ ఓటు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి వైసీపీ మీద ఫుల్ క్లారిటీ ఉంది. వీళ్ళు దొంగలు, వీళ్ళు హంతకులు, వీళ్ళు రాష్ట్రాన్ని సంకనాగించేసిన వాళ్ళు అని ఫుల్ క్లారిటీతోనే 151 సీట్లు ఉన్న వాళ్ళు 11 సీట్లు కూర్చోబెట్టేశారు. ఇక వాళ్ళ గురించి వాళ్ళ హయాంలో వాళ్ళు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారని మనం ఏం ప్రమోషన్ పెద్దగా చేయక్కర్లేదండి. అవన్నీ తెలుసు ప్రజలకి, అవన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇక మనం వాదనలు చేయడం అనవసరం. వీళ్ళు లడ్డూలో కల్తీ చేశారు, లెక్కల్లో కల్తీ చేశారు, ఇసుకను దోపిడీ చేశారు, మరొకటి చేశారని ఇప్పుడు మనం వాదించాల్సిన పనిలే. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆ జడ్జిమెంటే రేపు 29కి కూడా కంటిన్యూ అయిపోద్ది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆ చేసిన నేరాలు ఏం మారిపోవు కదా, ఆ ఘోరాలు ఏం మారిపోవు కదా, ప్రజల మైండ్లో ఉన్నాయి కదా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం జస్ట్ చట్టపరమైన చర్యలు తీసుకోవడమే. ఇదిగో లడ్డూలో కల్తీ జరిగింది అన్నారు కదా, ఇక పలానా వచ్చింది, పలానా ఆయన జైలు పంపిస్తాం. లెక్కర్లో కల్తీ చేశారు, ఇక పలానా ఆయన జైలు మీరు పంపించేయడమే. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసు అవన్నీ వాళ్ళు చేశారండి. ప్రజలకు తెలుసు కాబట్టే అండి వాళ్ళు 11లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు మన ప్రజల్ని ప్రత్యేకంగా లేదు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేస్తున్నారు, అన్ని చోట్ల నుంచి వెళ్ళిపోతుంది, ప్రజలను మనం నమ్మించకపోతే మళ్ళీ ప్రజలు ఆ తప్పుడు ప్రచారం నమ్ముతారేమో అనే ఆందోళన ఏ ఒక్కరికి వద్దు. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా దీన్ని మించిన ప్రచారాలు జరిగాయి. 1 కాదు 2 కాదు, గడప గడపకి పేరుతో కానీ, శబ్దం సభల పేరుతో కానీ దీనికి మించిన తప్పుడు ప్రచారాలు 100,000 జరిగినా సరే ఏపీ ప్రజలు నమ్మలేదుగా.
ఏమీ నమ్మలే. జనం వచ్చేస్తున్నారు, అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, 2,30,000 కోట్లు ఇక మీ జేబులో ఉన్నాయి చూసుకోండి. చూస్తే ఏమీ లేదు ఇక్కడ. అంటే ప్రజలకు కనపడుతుంది కదా. ఇంటికొకడు పోయాడు తాగేసి, తప్పుడు మంది తాగి ఇంటికొకడు పోతే ఆ పోయినోడు కనపడ్డు కదా వాళ్ళ ఇంట్లో. ఆడు కనపడినంతసేపు వైసీపీ కనపడుతుంది కదా. అరే వీళ్ళ వల్లే మావాడు ఒకడు మిస్ అయిపోయాడని. మనం ఏమీ చేయక్కర్లేదండి నన్ను అడిగితే. ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు.